వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థలం 100% ప్రభుత్వ భూమేనని, దీనిపై ఎలాంటి అపోహలు సృష్టించవద్దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 569లోని ఈ ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో అన్ని నిబంధనల ప్రకారం 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన పార్టీ కార్యాలయానికి కేటాయించారని తెలిపారు. దీనిపై భిన్న వాదనలకు తావులేదని, టైటిల్ సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని పునరుద్ఘాటించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అశోక్ గజపతిరాజుపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయితే రికార్డుల ప్రకారం అది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని అధికారుల నివేదికలు చెబుతున్నాయన్నారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే అధికారులకు రికార్డులు సమర్పించి నివృత్తి చేసుకోవచ్చని, 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన ప్రభుత్వ విధి విధానాలు, అధికారులు మారారనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గోవా గవర్నర్ గారైనటువంటి గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు వారు మాట్లాడిన మాటలు నేను వారు అధికారులను ఉద్దేశించారా, వారి ప్రభుత్వాన్ని ఉద్దేశించారా అన్నదాన్ని కాకుండా నేను మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం ఏదైతే టీఎస్ నెంబర్ 579 ఉందో, 569 టీఎస్ నెంబర్ 569 ఉందో, అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో అప్పుడు అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని మరి మేము దరఖాస్తు చేసిన పిమ్మట మరి మాకు కేటాయించడం జరిగింది. మరొకసారి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పటికీ ఇది ప్రభుత్వ స్థలమే. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి లీజు రూపాయన 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయల లీజు రూపాయన ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రైవేటు అన్న పదం కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. మాకున్న, ఎందుకంటే ఈ పట్టణంలో పుట్టినవాడిగా, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో ఎన్నటి నుంచో మేము చూస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ స్థలం ఎప్పుడు కూడా విజయనగరం, ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ, నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వంగా గుర్తించిన తర్వాత